2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయగా ఉప ఎన్నిక జరిగింది. మార్చి 28న జరిగిన ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 2న రావాల్సి ఉండగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఈ మహబూబ్ నగర్లో అయితే ఓట్ల లెక్కింపుకు సంబంధించి అయితే జరుగుతోంది. అయితే అక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు, అలాగే లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతోంది? మమత, ఓట్ల లెక్కింపు ప్రక్రియ మహబూబ్ నగర్లోని బాలూరు జూనియర్ కళాశాల భవనంలో ప్రారంభమైంది 8 గంటలకు. అయితే ప్రస్తుతానికైతే ఏవైతే ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెండలుగా కట్టలు కట్టడం జరిగింది. మరికొద్దిసేపట్లో చెల్లని ఓట్లు చెల్లిన ఓట్లు అన్నిటిని కూడా వేరు చేసి తర్వాత ఓట్లను లెక్కించడం జరుగుతుంది. అభ్యర్థుల వారిగా ప్రాధాన్యత క్రమంలో ఈ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రాధాన్యత క్రమాన్ని బట్టి 51% ఓట్లు వచ్చిన వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు, విజయ అభ్యర్థిని. దీనికి ఈ ప్రక్రియ మొత్తం కూడా అధికారులు దగ్గరున్నటువంటి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయితే మరోపక్క ఈ మహబూబ్ నగర్ ఏదైతే ఓట్ల లెక్కింపు కేంద్రం ఉందో ఇక్కడ అంతా కూడా భారీగా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల పోలీసులను బందోబస్తు చేయడం జరిగింది ఈ కేంద్రం వద్ద. అట్లాగే పట్టణంలో మహబూబ్ నగర్ పట్టణం అంతా కూడా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త కూడా పోలీసులు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా 500 మంది పోలీసులతో కూడా ఈ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఒక ఎస్పీ, 2 ఏఎస్పీలు, 5 మంది డిఎస్పీలతో పకడ్బందీగా కూడా ఈ ఇది కౌంటింగ్ సెంటర్ దగ్గర భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సాయంత్రం వరకు విజేతను ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలు కూడా వెళ్లే అవకాశం ఉన్నది సాయంత్రం వరకు. అప్పటి వరకు కూడా ఓట్ల లెక్కింపుని మొత్తము స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత అట్లాగే మున్సిపల్ కౌన్సిలర్లు, 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు కూడా ఈ ఓట్లలో పోలింగ్ రోజున తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇవన్నీ కలిపి మొత్తం 1437 ఓట్లు పోలయ్యాయి. 1439 ఓట్లకు గాను. అయితే ఈ 1437 ఓట్లన్నింటినీ కూడా ఈ ప్రక్రియ ఏదైతే అన్ని వేరు చేసి 25 బెడ్డలు చొప్పున అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ కొద్దిసేపట్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ డబ్బాలలో వారి ఓట్లను వేయడం జరుగుతున్నది. ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. అయితే సాయంత్రం వరకు ఈ ఫలితం వెలువడే అవకాశం అని కూడా అధికారులు కూడా ఇప్పటికీ అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.